హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను 1 వీక్ అబౌవ్ అనమాట వన్ వీక్ బ్యాక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మనకు పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ వచ్చింది. అవి కూడా మనకు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్ మీకు కింద ప్రొవైడ్ చేశాను అనమాట, వీడియో లింక్ అనేది. అయితే ఆ వీడియోకి అంటే ఆ నోటిఫికేషన్కి కేవలం ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ చాలామంది వచ్చేసి బ్రదర్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయండి చాలామంది అయితే మెసేజ్ చేశారు కాబట్టి కామెంట్ కూడా చేశారు. ఈ వీడియోలో వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏ అడ్రస్ పంపించాలి, ఏ యూనిట్కి మనం పెట్టాలి, అండ్ ఏమే డాక్యుమెంట్స్ పంపించాలి, అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ప్రతిదీ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కాబట్టి ఎవరైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోనో అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి అనుకున్న వాళ్ళు, జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు చూసి కంపల్సరీ మీరు అప్లై చేసుకోండి. స్టెప్ బై స్టెప్గా నేను చెప్పేది ఏదైతే ఫాలో అవుతారో వాళ్ళకు కంపల్సరీ అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. ఎవరికైతే అడ్మిట్ కార్డ్ వచ్చిందంటే వాళ్ళకు 50% మీకు జాబ్ వచ్చినట్టే. రిమైనింగ్ 50% మీద ఏంటంటే అక్కడ మీకు ఎగ్జామ్లో హై స్కోర్ చేసి అదేవిధంగా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి ఆ స్కిల్ టెస్ట్ కంప్లీట్ చేశారంటే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, మెరిట్ ఉంటే కన్నా. అండ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కానీ ఏది కూడా కండక్ట్ అయితే చేయరు అనమాట. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతారు. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి, ఇది నా స్మాల్ రిక్వెస్ట్. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యున్ జాబ్ పెట్టుకోవాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మనకు మెయిన్గా టాపిక్ అంటే అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ముందుగా వచ్చేసి ఇక్కడ మీరు ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది అనమాట. ఈ ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయండి, అదే సెల్ఫ్ అటెస్ట్ అంటారు. సగం పేపర్ మీద ఉండాలి, సగం ఫోటో పైన మీ సిగ్నేచర్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ ఇక్కడ మీకు పైన వచ్చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మీద మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసినా ఆ పోస్ట్ రాయండి. డ్రైవరా, లేకుంటే ఎల్డీసీనా, లేకపోతే ఇంకా వేరేదా అనేది. అండ్ పక్కన మనకు యూనిట్ అయితే ఉంది. యూనిట్ వచ్చేసి మనకు వెరీ ఇంపార్టెంట్ అనమాట. యూనిట్ వచ్చేసి మనకు ఏ విధంగా తెలుసుకోవాలి, ఏ యూనిట్ రాయాలంటే ఈ నోటిఫికేషన్ మనకు చాలా రకాల ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాడు. మేజర్గా వచ్చేసి మనకు ఎల్డీసీ లోపల డివిజన్ క్లర్క్ అయితే పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ఇక్కడ మనకు హెడ్ క్వార్టర్స్, మెయింటెనెన్స్ కమాండ్, ఐఏఎఫ్ ఇక్కడ మనకు ఒక యూనిట్ అనమాట అది. అండ్ అదేవిధంగా మనకు కింద వచ్చేసి మనకి ఇంకొక యూనిట్ అయితే ఉంది, హెడ్ క్వార్టర్స్, ట్రైనింగ్ కమాండ్, ఐఏఎఫ్ అని. ఏ విధంగా మీరు ఏ యూనిట్లో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా హెడ్ క్వార్టర్స్, ట్రైనింగ్ కమాండ్, ఐఏఎఫ్ అనుకోండి. ఈ యూనిట్ కింద మనం ఓవరాల్గా 5 ఏవైతే ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ ఉన్నాయో ఆ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్కి మనం అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ 5th చూసుకోండి, కమాండింగ్ ఆఫీసర్, ట్రైనింగ్ కమాండ్, ఎయిర్ ఫోర్స్, జేసీ నగర్, మనకు హెబ్బల్, బెంగళూరు ఈ అడ్రస్లో ఉన్నటువంటి ఎల్డీసీ ట్రేడ్కి అయితే అప్లై చేస్తా ఉన్నాను. ఈ పోస్ట్కి అప్లై చేస్తున్నాను కాబట్టి నేను యూనిట్ వచ్చేసి ఇదైతే రాయాల్సి ఉంటుంది అనమాట, హెడ్ క్వార్టర్స్, ట్రైనింగ్ కమాండ్, ఐఏఎఫ్ అని. ఒకవేళ మీరు ఇక్కడ కిందనే మధ్యప్రదేశ్లో ఉన్న పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే హెడ్ క్వార్టర్స్, సెంట్రల్ ఎయిర్ కమాండ్, ఐఏఎఫ్ అని. లేకపోతే కింద ఉన్నటువంటి వేకెన్సీకి అప్లై చేసుకోవాలంటే హెడ్ క్వార్టర్స్, వెస్టర్న్ ఎయిర్ కమాండ్, ఐఏఎఫ్ అని. ఈ విధంగా మీరు అక్కడ యూనిట్ అయితే రాయాల్సి ఉంటుంది. మీరు కొద్దిగా కేర్ఫుల్గా చూసుకొని అయితే రాయండి అక్కడ. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ పాయింట్ పోస్ట్ అప్లైడ్. మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేసిన పోస్ట్. సెకండ్ మీ పేరు అయితే రాయండి క్యాపిటల్ లెటర్స్లో తప్పు లేకుండా. మీ 10th మెమోలో మీ పేరు ఏ విధంగా అదే విధంగా. అండ్ థర్డ్ వచ్చేసి మనకు ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాలి. 4th వచ్చేసి మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి. మీ 10th మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా. 5th వచ్చేసి అప్లై లాస్ట్ డేట్ మనకు May 31 కాబట్టి ఆ డేట్కి మీ ఏజ్ అయితే కౌంట్ చేసుకుని ఇక్కడ ఇవ్వండి. అండ్ 6th వచ్చేసి మీకు కరస్పాండింగ్ అడ్రస్, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ కూడా మొత్తం ఇవ్వాలి. అండ్ 7th కూడా అంతే అనమాట, పర్మనెంట్ అడ్రస్, మీ హౌస్ నెంబర్, విలేజ్, మండలము, పోస్ట్ ఆఫీస్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ మొత్తం. 8th వచ్చేసి మనకు క్యాస్ట్, మీరు జనరల్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. 9th వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు అప్లై చేసిన పోస్ట్కి అయితే క్వాలిఫికేషన్ అడిగాడో ఆ క్వాలిఫికేషన్ ఇవ్వండి. లేదు అంతకంటే మీకు ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ ఉందంటే కూడా అది కూడా ఇవ్వచ్చు అనమాట. బట్ ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే ఇస్తారో ఆ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ జిరాక్స్ అయితే మీరు అటాచ్మెంట్ చేసి పంపించాలి. 10th వచ్చేసి మనకు మీరు అప్లై చేసిన పోస్ట్కి ఇంకా ఏమైనా హయ్యర్ క్వాలిఫికేషన్ కానీ లేకుంటే ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీరు ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ 11th వచ్చేసి మీకు కేటగిరీ విచ్ అప్లైడ్, మీరు ఏ కేటగిరీ కింద ఉన్నటువంటి వేకెన్సీ మీరు అప్లై చేస్తున్నారు. ఎగ్జాంపుల్గా మీరు ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు అనుకోండి, మీ ఓబీసీ క్యాస్ట్ మీకు వేకెన్సీ లేవు, అప్పుడు ఏం చేస్తారంటే మీరు యువర్ క్యాండిడేట్ కింద అప్లై చేసుకోవచ్చు. మనకు యువర్ ఏజ్ లిమిట్ ఉంటే కనుక అలాగనమాట. మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నది ఇక్కడ ఇవ్వండి. 12th వచ్చేసి మనకు టెక్నికల్ అండ్ ట్రైనింగ్ అండ్ వాటి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే నాన్ పెట్టండి. 13th వచ్చేసి మనకు డొమిసిల్, మీరు ఏపీ అయితే ఏపీ అండ్ తెలంగాణ అయితే తెలంగాణ అయితే రాయాల్సి ఉంటుంది. అండ్ వాటి సంబంధించిన ఉంటుంది డొమిసిల్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా పంపించాల్సి ఉంటుంది అనమాట. 14th వచ్చేసి మనకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్పెన్స్ రేషన్ నెంబర్ ఉంటే ఎస్ అని పెట్టి వాటి నెంబర్ అయితే ఇవ్వాలి. ఒకవేళ లేకపోతే నోన్ పెట్టేసేయండి, ఏం కాదు. అండ్ 15th వచ్చి మనకు అదేం కాదనమాట. ఇక నెక్స్ట్ కింద వచ్చేసి మనకు సిగ్నేచర్ అప్లికెంట్ ఉంది కదా, అక్కడ సిగ్నేచర్ అయితే కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు డేటు, మీ డేట్ అయితే అంటే మీరు ఏ డేట్ని అప్లై చేసినా ఆ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ కింద మనకు ఫర్ ఆఫీస్ రికార్డ్స్ ఓన్లీ ఉంది కదా, ఇదైతే మీరైతే ఫిల్అప్ అయితే చేయొద్దండి. ఇది ఓన్లీ వాళ్ళు
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అయితే ఫిలప్ చేస్తారు. ఇక నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకు ఇంకొక ఫామ్ ఉంటుంది, అది అడ్మిట్ కార్డ్ అనమాట. మనకు సపరేట్గా అయితే మీరు పేపర్ మీద ప్రింట్ అయితే తీసుకోండి. ముందుగా ఇక్కడ రీసెంట్గా ఒక ఫోటో అయితే అతికించండి. ఆ ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయండి అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ అప్లైడ్, మీరు అప్లై చేసిన పోస్టు ఫస్ట్ నేమ్ వచ్చేసి మీకు మీ నేము, సెకండ్ డాష్బోర్డ్ మీ ఫాదర్ నేము, అండ్ థర్డ్ వచ్చేసి మనకు ఇక్కడ మా అడ్రస్ అయితే ఇవ్వాలి, హౌస్ నెంబర్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, డిస్టిక్, పిన్ కోడ్, స్టేట్ మొత్తం. అండ్ ఇక్కడ 4th and 5th ఉన్నాయి కదా, ఇవైతే మీరైతే ఫిల్అప్ అయితే చేయొద్దండి. ఒకవేళ మీ అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఏంటంటే ఈ అడ్మిట్ కార్డ్ని మీకు మళ్ళీ రిటర్న్ అయితే పంపిస్తారు మీ హోమ్ అడ్రస్కి. అక్కడ హోమ్ అడ్రస్ పంపిస్తున్నప్పుడు ఏంటంటే ఇండెక్స్ నెంబర్ అంటే మీ హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు అక్కడ, అండ్ ఎగ్జామ్ డేట్ ఏ డేట్ ఉంటుంది, అండ్ ఏ డేట్ మీరు రిపోర్ట్ చేయాలి, అండ్ వెన్యూ ఎక్కడ మొత్తం కూడా వాళ్ళు ఇక్కడ అడ్రస్ అనేది రాసి మనకు రిటర్న్ అయితే పంపిస్తారు అనమాట. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ జిరాక్స్ అయితే పంపించాలి. అప్లికేషన్ ఫామ్తో పాటు మనం ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలంటే ఇప్పుడు చెప్పబోయే డాక్యుమెంట్స్ అన్ని కూడా ఓన్లీ జిరాక్స్ మాత్రమే, ఎలాంటి వర్జన్ సర్టిఫికేట్ అయితే పంపించొద్దండి. అండ్ ప్రతి జిరాక్స్ కింద మీరు కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సెల్ఫ్ అటెస్ట్ ఏం లేదు, సిగ్నేచర్ అనమాట. ఒకవేళ మీ సిగ్నేచర్ లేకపోతే రిజెక్ట్ చేస్తాడు. సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ వేయండి అంతే. మీరు మీ 10th మార్క్స్ మెమో జిరాక్స్, అదేవిధంగా ఇంటర్ మార్క్స్ మెమో జిరాక్స్, మీ క్యాస్ట్ జిరాక్స్ అంటే మీ క్యాస్ట్ ఏది ఉందో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళది, అండ్ ఎక్స్పీరియన్స్ మీరు అప్లై చేసే పోస్ట్కి ఎక్స్పీరియన్స్, అదేవిధంగా ఆధార్ కార్డు జిరాక్స్. నెక్స్ట్ మనకు డొమిసిల్ సర్టిఫికేట్, ఏపీ వాళ్ళైతే ఏపీ, తెలంగాణ అయితే తెలంగాణ డొమిసిల్ సర్టిఫికేట్ జిరాక్స్ ఉన్న వాళ్ళు పెట్టండి. లేకపోతే కనుక ఏపీ వాళ్ళకి మ్యాక్సిమం ఉండదు, బట్ ఏంటంటే మీ ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్గా అదైతే పెట్టండి. లేదు అనుకుంటే కనుక మీరు మాన్యువల్గా వెళ్ళి ఎంఆర్ ఆఫీస్లో ఆ ఫామ్ ఉంటుంది, డొమిసిల్ సర్టిఫికేట్ ఫామ్, దాన్ని ఫిల్అప్ చేసి మీరు అది కూడా పెడతా అంటే కూడా అది కూడా పెట్టవచ్చు అనమాట. అది కూడా యాక్సెప్ట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ 2 ఫోటోలు. నెక్స్ట్ మనకు వచ్చేసి ఒక చిన్న ఎన్వలప్మెంట్ మీద 2 అని పెట్టి మీ అడ్రస్ అయితే రాయండి. మీ పేరు, మీ హౌస్ నెంబర్, మీ మండలము, మీ డిస్టిక్, మీ ఫాదర్ నేమ్ మొత్తం కూడా విత్ మొబైల్ నెంబర్ కూడా, పిన్ కోడ్ కూడా రాయాల్సి ఉంటుంది 2 అని పెట్టి. ఇది చిన్న ఎన్వలప్మెంట్ అనమాట. ఈ చిన్న ఎన్వలప్మెంట్ మీద ఏం చేస్తారంటే ఒక 10 రూపాయల పోస్టల్ స్టాంప్ అయితే అతికించాల్సి ఉంటుంది. ఈ చిన్న ఎన్వలప్ అనేది మెయిన్ ఎన్వలప్ లోపల అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక మెయిన్ ఎన్వలప్ అయితే తీసుకోండి, పెద్ద ఎన్వలప్ అనమాట ఇది. ఈ పెద్ద ఎన్వలప్మెంట్ మీద మీరు ఏం చేస్తారంటే మెయిన్గా పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి, మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేద్దాం అనుకుంటే ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. పక్కనే అండ్ కేటగిరీ అని రాసి, మళ్ళీ మీరు ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు, యూఆర్ఆ, ఈడబ్ల్యూఎస్ఆ, ఎస్సీనా, ఎస్టీ అనేది మీరు కేటగిరీ అయితే రాయాల్సి ఉంటుంది మెయిన్ ఎన్వలప్మెంట్ మీద. ఇది మెయిన్ ఎన్వలప్మెంట్ అనుకోండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఇక్కడ పైన అయితే రాయాల్సి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, మీ ఫాదర్ నేము, హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా ఫ్రమ్ అని పెట్టి రాయండి. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మనకు రైట్ సైడ్ వచ్చేసి 2 అని పెట్టి రాయాల్సి ఉంటుంది. 2 అడ్రస్ వచ్చేసి మీరు ఏ యూనిట్లో ఉన్నటువంటి వేకెన్సీకి అప్లై చేస్తున్నారు, ఏ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఉన్నటువంటి వేకెన్సీకి అప్లై చేస్తున్నారు అనేది అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ముందే చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లోనే, ఇక్కడ మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను. ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే హెడ్ క్వార్టర్స్ ట్రైనింగ్ కమాండ్ ఐఏఎఫ్ ఉన్నటువంటి యూనిట్లో వచ్చేసి ఇక్కడ 5th పాయింట్ ఏదైతుందో కమాండింగ్ ఆఫీసర్ ట్రైనింగ్ కమాండ్ యు ఏఎఫ్ జేసీ నగర్ పోస్ట్ హెబ్బల్ బెంగళూరు ఏదైతే ఉందో ఈ అడ్రస్లో ఉన్నటువంటి ఎల్డీసీకి అప్లై చేస్తున్నాను. కాబట్టి నేను మెయిన్ ఎన్వలప్మెంట్ మీద 2 అని పెట్టి ఇక్కడ ఏదైతే 5th పాయింట్లో ఉన్నటువంటి అడ్రస్ ఉంది కదా, ఈ అడ్రస్ అయితే నేను 2 అని పెట్టి ఇక్కడ రాసేస్తాను అనమాట. ఒకవేళ మీరు ఫస్ట్ ఉన్నటువంటి పోస్ట్కి అప్లై చేసుకుంటే ఫస్ట్ అడ్రస్ అయితే ఇవ్వచ్చు. ఆ అడ్రస్కి మనం పంపిస్తున్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోతాయి. అండ్ సెలక్షన్స్ మొత్తం కూడా మనకు అక్కడనే కండక్ట్ అయితే చేస్తారు. కాబట్టి చూసుకోండి. ఒకవేళ మీరు హైదరాబాద్లో పోస్ట్కి అప్లై చేసుకోవాలంటే హైదరాబాద్లో మనకు హిందీ టైపిస్ట్ మాత్రమే పోస్టులు ఉన్నాయి, ఎల్డీసీ వేకెన్సీ అయితే లేవు. కాబట్టి మీరు వేరే ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఒకటి, ఇక్కడ మీరు పైన అప్లికేషన్ ఫామ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే యూనిట్ ఇచ్చింటారో ఆ యూనిట్లో ఉన్నటువంటి వేకెన్సీకి మాత్రం అప్లై చేసుకోవాలి. చూసుకోండి ఒకసారి. మీరు వేరే యూనిట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు యూనిట్లో ఏది తీస్తారో ఆ యూనిట్లో ఉన్న వేకెన్సీ మాత్రం ఇవ్వండి. ఇక్కడ మీరేం చేస్తారు, మెయిన్ ఎన్వలప్మెంట్ మీద 2 అడ్రస్ అని రాసిన తర్వాత మీరు పంపిస్తున్న డాక్యుమెంట్స్ జిరాక్స్లు అన్నీ, అదేవిధంగా 2 ఫోటోలు, అండ్ అదేవిధంగా ఒక చిన్న ఎన్వలప్ ఉంది కదా అది అన్నీ కూడా మెయిన్ ఎన్వలప్లో పెట్టేసేయండి. అప్లికేషన్ ఫామ్స్ జిరాక్స్ మొత్తం పెట్టేసి పిన్ కొట్టేసి దీన్ని స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపేయండి. స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేకుంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ. అప్లై లాస్ట్ డేట్ మనకు మే 31, మనకు మే 2 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 30 డేస్ అంటే మే 31 వరకు మనకు టైం అవుతుంది అనమాట అప్లై చేసుకోనికి. ఫైనల్గా వచ్చేసిన తర్వాత మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.